టెక్నికల్ శాంక్షన్ క్రియేషన్కి వెళ్తున్నాను. ఇక టెక్నికల్ శాంక్షన్ క్రియేషన్లో మీకు మార్నింగ్ వర్క్ ఫ్లోలో 2 చెప్పారు. ఒకటి మేకర్ని అసైన్ చేయడము, రెండోది వచ్చేసరికి టిఎస్ నెంబర్ అనేది ఏఎస్ నెంబర్ అనేది అసైన్ చేయడం, 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ 2 కూడాను ఎలా చేయాలని చెప్తాను. ఒకసారి వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ మళ్ళీ మీకు ఆల్రెడీ ఏఎస్ గురించి చెప్పాను. ఏఎస్ అనేది ఎయిదర్ సిఈ గారి ఆఫీస్లోనో లేదంటే ఎస్సీ గారి ఆఫీస్లోనో డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ శాంక్షన్ ని బట్టి చేసుకోవాలి. నెక్స్ట్ టెక్నికల్ శాంక్షన్ నుంచి మాత్రం ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్ గా మీకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి దగ్గరే జరుగుతుంది. ఫస్ట్ నేనేం చేయాలి, కన్సర్న్డ్ ఆ ఏఎస్కి అగెనిస్ట్ గా టిఎస్ క్రియేట్ చేయాలి. టిఎస్ ఎవరు క్రియేట్ చేయగలరు అంటే, ఇప్పుడు నేను వర్క్ ఏదైతే క్రియేట్ చేశానో ఏఎస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ 1కి అగెనిస్ట్ గా టిఎస్ క్రియేట్ చేయాలనుకోండి, ఆ వర్క్ 1లో నేను ఏదైతే డిడిఓ కోడ్ అసైన్ చేశానో ఆ డిడిఓ గారు మాత్రమే చేయగలరు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు గినక ఏఎస్ లో డిడిఓ కోడ్ని కరెక్ట్ గా మ్యాప్ చేయకపోతే ఆ పర్టికులర్ ఈ గారికి వర్క్ అనేది అసైన్ అవ్వదు టెక్నికల్ శాంక్షన్ క్రియేట్ చేయడానికి. ఏ డిడిఓ కోడ్ అయితే వర్క్ లో మ్యాప్ అయిందో ఏఎస్ లో ఉన్న వర్క్ లో, ఆయన మాత్రమే టిఎస్ క్రియేట్ చేయగలరు. ఇప్పుడు నేను వర్క్ 1కి అగెనిస్ట్ గా ఏదైతే డిడిఓ కోడ్ ఇచ్చానో ఆ ఈఈ గారి లాగిన్ లోకి వచ్చాను నేను. సో ఆ ఈఈ గారి లాగిన్ లో వర్క్స్ అనే టైల్ ఉంటుంది. ఆ వర్క్ టైల్ లోకి వెళ్తున్నా. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి లాగిన్ లో వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది చూడండి ట్యాబ్. ఆ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ లో ఏఎస్టిఎస్ అగ్రిమెంట్ అనేది ఒక టైల్ ఉంది. అంటే ఆ మూడిటికి సంబంధించి మీరు వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ ఇవ్వాలి అంటే ఆ టైల్ని క్లిక్ చేయండి, ఏఎస్టిఎస్ అగ్రిమెంట్ అనే టైల్ని. నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ లో మీకు సంబంధించిన అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను టెక్నికల్ శాంక్షన్కి ఇవ్వాలి కాబట్టి టిఎస్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏ ఆఫీస్కి సంబంధించి గెట్ అనగానే నాకు కొంత డేటా అనేది డిస్ప్లే అయింది. వీళ్ళందరూ ఎవరు, ఆల్రెడీ ఆ కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఈ ముగ్గురిని మేకర్ గా అసైన్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ముగ్గురు కాకుండా నేను కొత్తగా వేరే వాళ్ళని ఏమైనా మేకర్ గా అసైన్ చేయాలి అంటే అప్పుడు పైన ప్లస్ బటన్ అనేది క్లిక్ చేయాలి, యాడ్. ఇక్కడ మీరేం చేస్తారు, ఆయన యొక్క ఆర్గ్ యూనిట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ డిస్ప్లేలో ఏ డివిజన్ కి సంబంధించిందో వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎంప్లాయీ ఎవరినైతే మేకర్ గా అసైన్ చేయాలనుకుంటున్నారో ఆ ఎంప్లాయీ ఎవరో సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు ఆర్గ్ యూనిట్ సెలెక్ట్ చేయగానే, అంటే ఒక ఆఫీస్ అనమాట అది ఆర్గ్ యూనిట్ అంటే, ఆ ఆఫీసులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ డిస్ప్లే అవుతారు. సో మీరు ఇక్కడ ఎవరినైతే అసైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ పర్టికులర్ ఎవరైతే ఏఈ గారో లేదంటే ఏడబ్ల్యూ గారో ఎవరినైతే మీరు మేకర్ గా అసైన్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఏ కేటగిరీ ఏ ఏరియా అనేది మీరు అసైన్ చేయాలి. మల్టిపుల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం మీకు మార్నింగ్ చెప్పారు ఆల్రెడీ. అలానే ఏరియా టైపు ట్రైబలా ప్లెయినా దాన్ని బట్టి. ఓకేనా? ఈ విధంగా మీరేం చేయాలి, ఒకవేళ కొత్తగా ఎవరైనా మేకర్ని యాడ్ చేయాలి అంటే దిస్ ఈస్ ద ప్రాసెస్. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మేకర్ గా అయితే అన్ని అసైన్ చేశాము, బట్ ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నెంబర్ అనేది మళ్ళీ అసైన్ చేయాలి. ఇది ఎక్స్ట్రా అండి, సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో ఇది లేదు. ఇక్కడ ఏమవుతుంది, మీరు ఆల్రెడీ అసైన్ అయిన మేకర్ కి
ఆయన ఏ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కి సంబంధించిన వర్క్ అనేది క్రియేట్ చేయాలో అది అసైన్ చేస్తున్నాము. సో అది అసైన్ చేయాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళు. మళ్ళీ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్కి వెళ్ళి అక్కడ అసైన్ టిఎస్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ లో అసైనింగ్ ఆఫ్ టెక్నికల్ శాంక్షన్ అనే టైల్ ఉంటుంది. దాని మీద సెలెక్ట్ చేయండి. మైగ్రేషన్ న్యూనా మైగ్రేషన్ కంటిన్యూ. మీరు మైగ్రేషన్ అనగానే ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ మేకర్ ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే అయ్యే మేకర్స్ అందరూ కూడాను ఆల్రెడీ మీరు మేకర్ గా అసైన్ చేసిన వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవుతారు. సో దాంట్లో నేను ఎవరికి అసైన్ చేయాలో అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అసైన్డ్ నాట్ అసైన్డ్ అంటే ఆల్రెడీ టెక్నికల్ శాంక్షన్ అసైన్ చేసుంటే అసైన్డ్ కింద కనిపిస్తుంది. నాట్ అసైన్డ్ అంటే కొత్తగా మీరు ఆయనకు ఒక ఏఎస్ లో వర్క్ నెంబర్ ని అసైన్ చేయబోతున్నారని. నాట్ అసైన్డ్ అని సెలెక్ట్ చేశాను అనుకోండి. సెలెక్ట్ గెట్. సో ఇక్కడ నాకు 3 ఏఎస్ కి సంబంధించిన వర్క్స్ ఉన్నాయి. ఇరిగేషన్ వర్క్ 1, వర్క్ 2, అలానే సంథింగ్ ఏదో టెస్టింగ్ 3 వర్కులు కనిపిస్తున్నాయి. దాంట్లో ఏ వర్క్ ఆయనకి అసైన్ చేయాలనేది ఇక్కడ మీరు రేడియో బటన్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇరిగేషన్ వర్క్ 1 అనేది ఆయనకి ఇస్తున్నాను. సేవ్. సో ఇప్పుడు మేకర్ ఎవరైతే టిఎస్ మేకర్ ఉన్నారో ఆయనకి వర్క్ అసైన్మెంట్ అనేది జరిగింది.